దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హర్మన్ ప్రీతి కౌర్కు ఐసీసీ ఝలకిచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన 3వ వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కౌర్పై 2 మ్యాచ్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వెల్లడించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ సిరీస్లో భాగంగా ఢాకాలో శనివారం బంగ్లాదేశ్తో 3వ మ్యాచ్ సందర్భంగా హర్మన్ వ్యవహరించిన తీరుపై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. తాను అవుట్ అయిన తర్వాత వికెట్లను బ్యాట్తో కొట్టడంతో ఇప్పటికే మ్యాచ్ ఫీజులో 50% కోత విధించడంతో పాటు డిసిప్లినరీ రికార్డులో 3 డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. ఇక ఎంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఐసీసీ నియమావళిలోని 2.8 నిబంధనను అతిక్రమించిందన్న ఐసీసీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా ఎంపైర్ను విమర్శించింది. దాంతో ఆమె మ్యాచ్ ఫీజులో మరో 25% కోత విధించినట్లు వెల్లడించింది. కాగా హర్మన్పై 2 అంతర్జాతీయ మ్యాచ్లు నిషేధం విధించడంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఒక టెస్టు మ్యాచ్ లేదంటే 2 వన్డేలు లేదా 2 టీ20లకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బంగ్లా బౌలర్ నహిదా అఖ్తర్ బౌలింగ్లో భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో 4వ బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. బంతి బ్యాట్కు తగలకుండా ప్యాడ్కు తాకింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అపీల్ చేయగా ఎల్బీడబ్ల్యూ అవుట్గా అంపైర్ ప్రకటించాడు. అయితే బంతి లెగ్ స్టంప్నకు అవలపిచ్ అయిందనుకున్న హర్మన్ తను అవుట్ కాకపోయినా తప్పుడు నిర్ణయంతో బలి చేశారని ఆగ్రహించింది. ఆ కోపంలోనే బ్యాట్తో వికెట్లను కొట్టింది. మ్యాచ్ అనంతరం అంపైరింగ్ ప్రమాణాలపై ఆమె తప్పుపట్టింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమిషన్కు కనీస మర్యాదలు చేయలేదంటూ బంగ్లాదేశ్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో టీమిండియా అభిమానులు సూపర్ హర్మన్ ఆటలో మనకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు కోపం రావడం సహజం, అది మానవ నైజం, నువ్విచ్చిన కౌంటర్ అదరహో అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐసీసీ నిషేధంపై పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ క్రికెట్ లవర్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.